హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో పేపర్ ఎట్లొచ్చింది ఏప్రిల్ 2 మార్నింగ్ షిఫ్ట్. సో ఓవరాల్‌గా పేపర్ అయితే మా స్టూడెంట్స్ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ బట్టి అయితే చెప్తున్నాం. ఆల్మోస్ట్ ఈజీ అయితే అనిపించింది స్టూడెంట్స్‌కి. మొత్తం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 3 గూడా పర్లేదన్న ఈజీగానే వచ్చింది. కొంచెం మ్యాథ్స్ లెంథీ అనిపించింది. బట్ మిగతావన్నీ కూడా ఈజీనే అనిపించినాయి అని స్టూడెంట్స్ అంటుండే. ఓకే. సో మీరు ఫిజిక్స్ చూసుకుంటే ఫస్ట్ ఫిజిక్స్ గురించి అడిగినప్పుడు స్టూడెంట్స్ అయితే పర్లేదు ఈజీ అనిపించిందని చెప్పిండ్రు. బెటర్ అంటే ఆహ్, వ ఒకటే చాప్టర్ ఆర్ 2, 3 చాప్టర్స్ నుంచి ఎక్కువ నంబర్ ఆఫ్ క్వెషన్స్ అట్లా గాకుండా మంచిగా ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ నుంచి గుడ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఇచ్చిండు. అండ్ ఈజీ ఉండే. అండ్ అంటే మరీ ఈజీ అంటే నాట్ లైక్ మన 2023, 2024 పేపర్ లాగా చాలా మరీ డెడ్ ఈజీ లాగా గాకుండా కొంచెం కాన్సెప్షువల్ అండర్‌స్టాండింగ్, కొంచెం మనకి డెప్త్‌లోకెళ్ళడం అవి ఉండే. కానీ ఎవరైతే మంచిగా ప్రిపేర్ అయ్యిండ్రో వాళ్ళైతే మంచిగా అయితే చేస్తారని చెప్పిండ్రు ఫిజిక్స్‌కైతే. ఓకే. అండ్ కెమిస్ట్రీ గూడా కంపారిటివ్‌లీ మన జాన్వరి ఐటెమ్‌తో కంపేర్ చేసుకుంటే కొంచెం లెస్ నంబర్ ఆఫ్ మల్టీ స్టేట్మెంట్ క్వెషన్స్, అసర్షన్, రీజన్ టైప్ ఆఫ్ క్వెషన్స్ వచ్చిండే. జాన్వరిలో అయితే దారుణంగా వచ్చిండే అలాంటి క్వెషన్స్. స్టూడెంట్స్ చాలామంది ఇబ్బంది పడిండే. కానీ ఈ అటెంప్ట్‌లో అయితే అలాంటి క్వెషన్స్ ఏం రాలేదు. అండ్ పర్లేదు వెయిటేజ్ కూడా ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్, కెమిస్ట్రీకి ఆల్మోస్ట్ ఈక్వల్ వెయిటేజ్ అయితే వచ్చిండే అంట. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ కూడా మంచిగా ప్రాపర్ అంటే చాలా కాంప్లెక్స్ కాలిక్యులేషన్స్ లాంటివి లేకుండా సింపుల్‌గానే అడిగిండు. సో కెమిస్ట్రీ కూడా స్టూడెంట్స్‌కి ఈజీ అనిపించింది. అంటే ఈజీ అంటే నార్మల్‌గా ఏమైతదంటే ఏప్రిల్ అటెంప్ట్‌లో స్టూడెంట్స్‌కి ఎవరైతే సీరియస్‌గా ప్రిపేర్ అయితున్నారో వాళ్ళకి ఈజీ అనిపిస్తది. ఎందుకంటే ఆల్రెడీ జాన్వరి అటెంప్ట్ చేసి ఉంటారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు ఏ మిస్టేక్స్ అయినాయి, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అని. సో నార్మల్‌గా వాళ్ళు బెటర్‌గా ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి మంచిగా అంత మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఏప్రిల్ అటెంప్ట్ అయితే ఈజీ అనిపిస్తది. సో మేబీ దానివల్ల కూడా అయ్యుండొచ్చు దట్ స్టూడెంట్స్‌కి ఈరోజు ఏప్రిల్ 2 మార్నింగ్ షిఫ్ట్ ఈజీ అనిపించుండొచ్చు. అండ్ అలాగే మ్యాథ్స్‌కొచ్చేసరికి అగైన్ అబ్బా! మ్యాథ్స్ నేను మీకు ఎగ్జామ్ ముందు కూడా చెప్పిన పక్కా లెంతీ అయితే వస్తది. కానీ డూయబుల్ క్వెషన్స్ ఉన్నాయి. నేను చెప్తున్నా కదా! మ్యాథ్స్ అయితే మంచిగా ఈజీగా మీరు ఆరామ్‌సే ఒక 15-20 క్వెషన్స్ అయితే ఈజీగా చేయొచ్చు. అంటే అంత డూయబుల్ క్వెషన్స్ ఉండే. కొంచెం లెంతీ ఉండే. అండ్ ఇంకోటి మ్యాథ్స్‌లో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ చాప్టర్ నుంచి ఒక క్వెషన్ అయితే వచ్చిండే. ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ నుంచి అయితే క్వెషన్స్ వచ్చిండే. ఓకే. సో ఓవరాల్‌గా చెప్తే మాత్రం ఐ థింక్ ఏప్రిల్ 2 మార్నింగ్ షిఫ్ట్ వాస్ ఎన్ ఈజీ షిఫ్ట్. ఓకే. సో ఎవరైతే మంచిగా ప్రిపేర్ అయ్యిండ్రో వాళ్ళైతే సూపర్‌గా స్కోర్ చేస్తుండే ఈ పర్టిక్యులర్ షిఫ్ట్‌లో అయితే. ఓకే. సో దట్ వాస్ ద క్విక్ అనాలిసిస్ అబ్బా! సో ఎవరికైతే ఎగ్జామ్ అయిపోయిందో కొంచెం చిల్ అవ్వండి ఒక 2 డేస్, 3 డేస్. ఆ తర్వాత మీరు జేఈ అడ్వాన్స్‌కి పక్కా క్వాలిఫై అవుతా. జేఈ అడ్వాన్స్‌కి ప్రిపేర్ అవ్వాలిరా భయ్ అనుకునే వాళ్ళు మాత్రం ఇంకా ప్రిపేర్ అయిపోండి. ఒక 2 డేస్ బ్రేక్ తీసేసుకొని ప్రిపేర్ అయిపోండి. అండ్ ఆ 2 ఎవరైతే లేదు నాకు జేఈ మెయిన్స్ వస్తే చాలు, లేదా పర్లేదు జేఈ మెయిన్స్ అంత ఎక్స్‌పెక్ట్ చేసినంత రాయలేదు ఓకే అనుకుంటే మాత్రం ఐ వుడ్ హైలీ సజెస్ట్ ఎప్సెట్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మన వేరే ఛానల్స్ పీడబ్ల్యూ తెలంగాణ, పీడబ్ల్యూ ఆంధ్రప్రదేశ్‌లో ఎప్సెట్ క్రాష్ కోర్స్ స్టార్ట్ అయిపోయింది. క్లాసెస్ ఆల్మోస్ట్ ఒక 20%, 30% సిలబస్ అయిపోయింది. సో వెళ్ళి చూసేసుకోండి అక్కడ. ఓకే. సో టైం వేస్ట్ చేయకుండా 2 డేస్ రెస్ట్ తీసేసుకొని స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎప్సెట్. ఎవరైతే జేఈ అంత కరెక్ట్ మంచిగా పర్ఫామ్ చేయలేదు అనుకున్న వాళ్ళు, జేఈ మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళు మాత్రం అడ్వాన్స్‌కి అయితే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. ఓకే. సో దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.